జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని పెందుర్తిలో నిరసన చేపట్టిన కమలనాథులు. సంక్షేమ పాలన అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ సర్కార్ ప్రజలపై ఛార్జీల భారం మోయడం దారుణమన్న ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభమైన ముందస్తు క్రిస్మస్ సంబరాలు. అనకాపల్లి డైట్ కళాశాలలో నిర్వహించిన క్రీస్తు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్. మన్యం జిల్లా కేంద్ర పార్వతీపురం బైపాస్ రోడ్డు నందు టీడీపీ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పొలిట్ బ్యూరో సభ్యులు కళ. రాష్ట్రంలో అతి త్వరలో రాక్షస పాలన పోయి రామరాజ్యం ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన వెంకటరావు. రోజు రోజుకు కాకినాడ సిటీలో వ్యాపారస్తులపై దాడులు పెరుగుతున్నాయన్న జనసేన పార్టీ బీఓసీ సభ్యుల ముఠ. వైసీపీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించిన రాష్ట్రంలో దళితులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతోందని బీజేపీ ఎస్సీసీల రాష్ట్ర అధ్యక్షులు దేవానందం ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. దళితులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని, దళిత నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేంద్రం ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కోట్లలో నిధులు కేటాయిస్తున్నా రాష్ట్రం వాటిని సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు. దీన్ని ప్రతిఘటించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త దళితులతో వచ్చే నెల 5న భారీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు కొండబాబు మాస్టర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపుడి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న అరాచకాలు కానీ, అభివృద్ధి కానీ, అనేక విషయాల మీద భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అనేక విధాలుగా రకరకాల పద్ధతుల్లో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ, అదేవిధంగా అభివృద్ధి విషయంలో మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో జనవరి 5వ తారీఖు ఈ యొక్క దళితుల ఆత్మీయ సభ అనే కార్యక్రమం విజయవాడలో పెడుతున్నాం. దీనికి గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, దళితుల యొక్క అభివృద్ధి లేకున్న విధానాన్ని, దళితుల యొక్క ఊచకోతని, దళితుల యొక్క అభివృద్ధి అనేది పూర్తిగా లేకుండా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆ రోజు పూర్తిగా అన్ని విషయాలు తెలియజేయడం కోసం దళితుల ఆత్మీయ సభ అనే ఒక కార్యక్రమం దగ్గుపాటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో దాదాపు 25,000 మందితో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 పార్లమెంట్లో తిరుగుతూ దళితులను ఏకదాటిగా తీసుకొచ్చి ఈరోజు రద్దు చేసిన 26 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల మీద మొదటిగా వాయిస్ వినిపించింది ఎస్సీ మోర్చా అనేది గత 4.5 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈరోజు కేవలం రాజకీయ ఉనికి కోసం టీడీపీ, వైసీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వాళ్ళు కేవలం రాజకీయ నినాదం కోసం ఈ యొక్క కార్యాచరణ చేసుకుంటున్నా కూడా మేము క్షేత్రస్థాయిలో దళితులను ఏకదాటిగా తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆఖరి గడప వరకు ఈ దళిత సమస్యల మీద నిత్యం పనిచేస్తున్న పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరంతరం పనిచేస్తున్న దానికోసం ఈ రోజు అనకాపల్లికి రావడం, ఇక్కడ నాయకత్వంలో మా జిల్లా అధ్యక్షులు పరమేశ్వర గారి నాయకత్వంలో 100,000 మందిని ఇక్కడ నుంచి ఆ యొక్క బహిరంగ సభకు తీసుకెళ్లడానికి మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడుల విషయాలు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ అనేక విషయాల మీద ఆ యొక్క బహిరంగ సభలో తేలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి యొక్క దళితుల మీద ఉన్న ఏదైతే దొంగ తిరుగుడు ప్రేమని అరికట్టడం కోసమే ఇలాంటి కార్యాచరణ చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అన్నగారు దేవానందం గారు మరి విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ చూపించుకొని ఈరోజు అనకాపల్లి రావడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అలాగే రాజకీయ పార్టీలు ఏ రకంగా పరిపాలిస్తున్నాయి, అలాగే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు అని చెప్పేసి ఆ విషయాన్ని పత్రికా సోదరులకి తెలియజేయటకు, అలాగే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఏ రకంగా అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అన్నగారు క్లుప్తంగా చెప్తారు. మరి తమ సందేశాన్ని వస్తుందో తోచు.
స్థానిక దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు ప్రసంగిస్తూ క్రీస్తు పుట్టినరోజు వేడుకలు విద్యార్థులు అధ్యాపక సిబ్బందితో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. క్రీస్తు శాంతికి కరుణకు సేవకు ప్రతీక అని కావున అందరూ సేవాభావం అలవరుచుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో వాల్ ఆఫ్ ఫేమ్ అనే వినూత్న ప్రక్రియను ప్రారంభించారు. అకాడమిక్స్, క్రీడలు వంటి అంశాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఘనతను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నోటీస్ బోర్డు నందు పొందుపరిచారు. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్సాహం పెంపొందించడానికి దోహదపడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉత్సాహం నింపడానికి ట్రెజర్ హంట్, స్పాట్ గేమ్స్ వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు, డిఎన్ అకాడమిక్స్ డాక్టర్ కె పార్వతి, అసోసియేట్ డీన్ అకాడమిక్స్ కృష్ణనాగ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం కేంద్రంలో బైపాస్ రోడ్డు టీడీపీ పార్టీ నూతన కార్యాలయాన్ని పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, బొబ్బిలి యువరాజు, బేబీ నాయన, పాలకొండ టీడీపీ నాయకులు నిమ్మక జయకృష్ణ, కురుపాం నియోజకవర్గం తోయక జగదీశ్వరి, సాలూరు టీడీపీ నాయకులు గుమ్మిడి సంధ్యారాణి, అరకు పార్లమెంటరీ నాయకులు కిడారి శ్రావణ్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకు ఉండేటటువంటి పనితనం, ఆ సందర్భంలో మరి ఈయన ప్రశాంత్ కిషోర్ ఒక యువకర్తగా ఆయన కొన్ని చేస్తున్నారు కాబట్టి, ప్రజలకు ఉపయోగపడినాయి కాబట్టి మరి వీళ్ళు చేయటం లేదు అని చెప్పి వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిలో పడాలన్నా, అభివృద్ధి పదంలోకి ముందెళ్ళాలన్నా నా సహాయాన్ని, సహకారాన్ని నేను ఇచ్చినటువంటి కూడా బాగుంటాయేమో చూడండి అని చెప్పి మనం ఇదంతా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. అదేవిధంగా చంద్రుడికి ఒక నూలు పోగులాగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహాలు కూడా తీసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకుందాము అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించిందని చెప్పి మీకు నేను మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి సోదర సమానులు బోనెల విజయచంద్ర గారి ఆహ్వానం మేరకు వారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మాకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా పెద్దలైనటువంటి కళా వెంకట్రావు గారు, పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు సంజయరాణి గారు, అదేవిధంగా మన్యం జిల్లా అధ్యక్షులు సోదర సమానులు శ్రావణ్ కుమార్ గారు, కురపం, పాలకొండ ఇన్ఛార్జీలు జయకృష్ణ గారు, మరి జగదీశ్వరి గారు ఇవాళ పార్వతీపురం రావడం జరిగింది. తప్పకుండా బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టకి, పార్టీ విజయానికి ఎంత శక్తియుక్తులు వండుతామో దానికి ఒకంత ఎక్కువే పార్వతీపురం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి మా వంతు కృషి ఉంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు రోజుకు కాకినాడ సిటీలో వ్యాపారస్తులపై దాడులు పెరుగుతున్నాయని జనసేన పార్టీ పీఓసీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శశిధర్ మాట్లాడారు. కాకినాడ నగరంలో వ్యాపారస్తులు కొత్తగా కాకినాడ వచ్చి వ్యాపారం చేయాలని అనుకునేవారు బెంబేలెత్తుతున్నారని, దానికి ఉదాహరణ కాకినాడ వార్పు రోడ్డులో పెండెం రామకృష్ణకు చెందిన పెట్రోల్ బంకులో ఆయన వైసీపీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారని, ఆయన మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎమ్మెల్యే అనుచరులు బంకుపై దౌర్జన్యం చేశారని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, తలాటం సత్య, దుగ్గన బాబ్జీ, అడబల సత్యనారాయణ, డేగల సతీష్, ఆకుల శ్రీనివాస్ సమావేశంలో ఉన్నారు. నిన్న పగలు అంటే సాయంకాలం 4 గంటలకి ప్రజలందరూ లేకుండగా బాఫ్ రోడ్ అంటే మన కాకినాడకి సంబంధించినంత వరకు ఒక ఇంపార్టెంట్ రోడ్డు, ట్రాఫిక్ రోడ్డు. ఆ రోడ్లో కూడా దౌర్జన్యం ప్రజలు అందరూ ఉండగా యజమాని మధ్యాహ్నం ఇంటికి వెళ్తే గుమస్తా దగ్గర చేయడాన్ని తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది. కాకినాడలో మొత్తం రక్షణ కరువైంది. అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కాకినాడలోకి వచ్చి వారాహి యాత్రలో కూడా చెప్పారు, జనవాణిలో కూడా ప్రజలు ఆయనకి చెప్పడం జరిగింది. ఈ ఊళ్ళో ఉన్న అధికార ప్రతినిధులు
అధికార పార్టీ యొక్క మనుషుల యొక్క దౌర్జన్యం మరొకసారి రిలీజ్ అయింది. రామకృష్ణ గారు చాలా క్లియర్గా ఆయన అనుమానాన్ని ఎఫ్ఐఆర్ రూపంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పైన, అధికార పార్టీ పదవుల్లో ఉన్న కూడా పదవిలో ఉన్న కుటుంబ సభ్యుల మీద ఆయన అభియోగం చేశారు. మాకు ప్రాథమికంగా హక్కు ఉంది, మా మీద జరిగిన దౌర్జన్యం వీళ్ళ మీద జరిగిందని చెప్పుకునే నైతిక హక్కు రాష్ట్ర ప్రజలకి హక్కు ఉంది. ఆ విధమైన హక్కుని ఆయన ఉపయోగించుకుంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడ డబ్బులన్నీ అయిపోయాక లోపల సరుకు తీసుకెళ్ళిపోయాక రియాక్ట్ అవ్వడానికి మేము ఖండిస్తున్నాం. ఆయన 4 గంటలకి పోలీస్ ఫోన్ చేసిన రికార్డు మన దగ్గర ఉంది, 1103కి ఫోన్ చేసిన రికార్డు ఉంది, ఆ తర్వాత 103 కూడా ఫోన్ చేసిన సందర్భం ఉంది. వాళ్ళ సూపర్వైజర్ అక్కడ ఉండకండి, చుట్టుపక్కల తిరగకండి అని చెప్పారట. ఫోన్ చేసిన అతను పోలీసులు వచ్చేంత వరకు ఆ ప్రాంతానికి రావద్దని చెప్పారు. సీసీ కెమెరాలు వైర్లు కట్ చేసేంత వరకు సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి. ఒకరు ఆఫీస్లో సీసీ కెమెరా కట్ చేయడానికి కుదరకపోతే వెనక్కి పైకి తిప్పారు. ఒకటే ఒక సీసీ కెమెరా తీసేయడం అని చూసుకోలేదు కనుక అది రికార్డ్ అయింది, మీకు పంపిస్తాం. మనం ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకుంటే పెట్రోల్ బంక్లో కొట్టే అతను సర్వీస్ బాయ్గా డబ్బులు కట్టేస్తాం, కానీ ఆఫీస్లోకి వెళ్ళిన సందర్భం చూడాల. కారణం మనం పెట్రోల్ కొట్టించుకుంటే క్యాషియర్ కొట్టుకెళ్ళి కట్టమే, అక్కడ ఇచ్చి కడతామే, బండి ఆపి లోపలికి వెళ్ళిన సీసీ కెమెరా చూపించారు. ఈ ఊళ్ళో భూ కబ్జాలు జరిగాయి, అందరినీ దౌర్జన్యం చేసిన విషయం అన్నిసార్లు మా నాయకుడు చెప్పారు, మేము కూడా దాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఈవేళ కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఈ దౌర్జన్యం, ఆయన మనుషులు చేసిన దౌర్జన్యం అంటే రామకృష్ణ గారు చెప్తున్నప్పుడు పోలీసు వాళ్ళకి అభ్యంతరం ఏమిటి? 2020 జనవరిలో ఒక సంఘటన జరిగినప్పుడు ఆయన చేసిన అభియోగం మీద మా అందరి మీద కేసులు కట్టారు. ఆ సందర్భంలో అక్కడ లేవు, మేము కేసులు కట్టిన దానికి అభియోగం పోలీసులు ఇబ్బంది పెట్టలేదే. కోర్టులో చట్టసభలో న్యాయపరంగా మేము ఉన్నామా లేదన్నది మా న్యాయస్థానంలో ప్రూవ్ చేసుకుంటాం. కేసు పెట్టమని అడిగి మేము చెప్పిన వాళ్ళ పేరు రాయడానికి అభ్యంతరం ఏమిటి? ఈవేళ పత్రికాముఖంగా కూడా ఎమ్మెల్యే గారి మీద, ఆయన కూడా చైర్మన్ పర్సన్ గారి కుటుంబ సభ్యుల మీద కేసు రాయమని అడుగుతున్నారు. మీరు చెప్పిన పేర్లు రాయడానికి మీకు అభ్యంతరం ఏంటి? మీరు ఎంక్వైరీ చేసి చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళు లేరని చెప్పినప్పుడు మేము ఒప్పుకుంటాం. మా అభియోగం నిజమా కాదా, మా అనుమానాన్ని చెప్పే హక్కు కూడా ఈ రాష్ట్రంలో ఈ అందులోనూ కాకినాడలో మొత్తం పోయింది. న్యాయవాదులు ఆల్రెడీ దండాలు చేస్తున్నారు టైటిల్ డీడ్ యాక్ట్ మీద. ఎవరైనా వచ్చి ఈ ఆస్తి నాది అని చెప్తే ఒక ఆఫీసర్ సంతకం పెడితే అతను అయ్యే విధంగా చట్టం తీసుకొచ్చారు. ఈ ఊళ్ళో కబ్జాలు అయిపోయి ఇప్పుడు వ్యాపారాలు కూడా చేసుకోకపోతే ఎట్లాగా? వాళ్ళకి వ్యాపారాలు కూడా వాళ్ళమని చెప్తారా? ఈ ఊళ్ళో వ్యాపారాలు చేసుకోవడానికి బయట వాళ్ళు రావాలి, ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి బయట వాళ్ళు రావాలి. ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీని తోడదొలినట్టు కాకినాడలో వ్యాపారస్తులను కూడా తోడదొలే సంస్కృతి కొత్తగా మొదలైంది. దీన్ని జనసేన పూర్తిగా ఖండిస్తుంది. ఇప్పుడు ఎందుకు సరిగ్గా మీ అందరికీ తెలిసిన విషయమే, లారీ యూనియన్లో గొడవ జరిగినప్పుడు ఒక అతను పొట్టుకు దెబ్బతిన్నాడు, తారకేశ్వరరావు గారు. ఆయన పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు రిజిస్టర్ చేయలేదు. అది జరిగినప్పుడు ఆ ప్రెస్ మీట్లో మీ అందరూ కూడా ఉన్నారు, చూశారు. ఇప్పుడు వరకు కూడా దాన్ని కేసు ఎఫ్ఐఆర్ రాయడానికి ఒప్పుకోవట్లేదు. మేము న్యాయస్థానంలో పోరాడుతున్నాం ఎఫ్ఐఆర్ రాయమని. మేము చెప్పిన తప్పు అయితే న్యాయస్థానంలో దాన్ని కొట్టించుకుంటాం, కానీ కేసే రాయడానికి ఒప్పుకుంటే కుదరదు. ఈవేళ జనసేన చెప్తుంది, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం టైం అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ వారు నిన్న నోవోటలో విజయవాడలో మీటింగ్ పెట్టారు. వచ్చే 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం కింద మేము లెక్కేస్తున్నాం. ఆల్రెడీ కౌన్సిల్ అయిపోయినా కూడా కౌన్సిలర్స్ అందరూ కౌన్సిలర్గా బిహేవ్ చేస్తున్నారు. మీ ఆఫీస్ అందరికీ చెప్తున్నాం, చట్టాన్ని చుట్టాలు చేస్తే కుదరదు. చట్టంలో మీ బాధ్యత చట్టాన్ని నిర్వర్తించడం, దానికి కూడా ముదుగులు తీసుకోవడం, ప్రజలు తీసుకోవడం ఒప్పుకోము. చట్టంలో మా హక్కుల్ని కోసం ఏ అధికారి దగ్గర కానీ ఏ ప్రజాప్రతినిధులు కానీ కాలు బొక్కవలసిన అవసరం లేదు. చట్టంలో మాకు ఇచ్చిన హక్కుల కోసం ప్రతి ప్రజలు పోరాడతారు. వీళ్ళందరి కోసం జనసేన పోరాడుతుంది. ఈ విషయంలో దౌర్జన్యం న్యాయం జరిగేంత వరకు కూడా జనసేన పార్టీ అందరి కోసం పోరాడుతుంది. వీళ్ళందరికీ చెప్తున్నాం, వచ్చే 100 రోజుల్లో మీరు తీసుకున్న దానికి వడ్డీతో మూల్యం తిరిగి వసూలు చేస్తాం. ఎవరు భూమి లాక్కున్నా, ఎవరు వ్యాపారం లాక్కున్నా అన్నీ కూడా కట్టిస్తాం. మరొకసారి అడుగుతున్నాం, దాంట్లో 6 పనిచేస్తున్నారు. ఈ వేళ నుంచి ఆ షాప్ వ్యాపారం చేసుకోవడానికి వీరికి సరుకు లేదు. వీళ్ళందరికీ ఉపాధి కల్పించవలసిన పోలీసులే. వెంటనే దీన్ని చర్చ తీసుకుని అక్కడ వీళ్ళు డబ్బు ఇప్పించకపోతే 6 మంది కుటుంబాలకి వృత్తి లేకుండా పోతుంది. వీళ్ళకి ఎవరు బాధ్యత వహిస్తారు? రేపు పొద్దున మెయిన్ రోడ్లో ప్రతి కొట్టుగా లాక్కపోతే ఎట్లా కుదురుతుంది? ఎవడైనా షాప్లోకి వచ్చి లాక్కపోతే కుదురుతుందా? బ్యాంకులో అప్పులు ఉండొచ్చు, బ్యాంకు వాళ్ళు వచ్చి క్యాష్ లాక్కెళ్ళిపోతారా? దానికి విధానం ఉంటుంది.
ఈ విధానాన్ని కాకినాడలో మొత్తం పోయింది. ఈవేళ చెప్తున్నాను, ఎమ్మెల్యేకి చెప్తున్నాను, ఎమ్మెల్యే అనుచరులకు చెప్తున్నాను, అధికార పదవులు అందరికీ చెప్తున్నాను, మీకున్నది ఇంకా 100 రోజులే. ఆపద్ధము మంచిగా పంచుకోండి, మారండి, లేకపోతే ప్రజలే మిమ్మల్ని మారుస్తారు. ట్రాన్స్ఫర్ చేయడం ఉండదు, ప్రజలు మొత్తం తీసి పడేస్తారు. ప్రతి ఏటా మార్గశిర మాస ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వైష్ణవ దేవాలయాల్లో నిర్వహించే ముక్కోటి ఏకాదశి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిడివాడ శ్రీ వెంకటాద్రిపై శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి మహా అభిషేకాల్ని, విశేష పూజలు నిర్వహించి సర్వాలంకరణ గావించారు. అలాగే ఆలయ ఉత్తర భాగాన ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవార్లతో కూడిన స్వామివారిని అధిష్టింపజేసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని అందించారు. ఈ సందర్భంగా వివిధ జాతుల పుష్పాలతో పాటు పచ్చని చెరుకు గడలతో కన్నుల మిరుమిట్లు గొలిపేలా ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మహంతి రామానుజాచార్యులు భక్తుల్ని ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయానికి వేచేసిన వేలాది మంది భక్తులకు దేవస్థానం వారు ఉచిత ప్రసాదాలతో పాటు వారికి ఉచిత ప్రయాణ సౌకర్యాల్ని అందించారు. అత్యంతంగా వైభవంగా చేసుకున్న ఉత్సవం ఈ ధనుర్మాస ఉత్సవం. ఈ ఉత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టం వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారనమాట. ఈ ప్రాంతంలో ఉన్న భక్తులు ప్రగాఢమైన విశ్వాసంతో వచ్చి ఈ ఏకాదశి రోజు స్వామి సేవలో పాల్గొని స్వామిని దర్శించుకొని మా కుటుంబం అంతా బాగుంటుంది, పిల్లలు బాగుంటారు అనే, ఆరోగ్యం బాగుంటుంది అనే ప్రగాఢమైన విశ్వాసంతో కొన్ని వేల మంది, సుమారుగా కింద సంవత్సరం అయితే 40,000 మంది వచ్చారు. ఈ సంవత్సరం శనివారం పడిన కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి వారందరికీ స్వామి ఉత్తర ద్వారంలోకి వేయించేసి అందరికీ చక్కగా దర్శనాన్ని ఇచ్చి అనుగ్రహిస్తారనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కటి సదుపాయాన్ని దేవస్థానం ఇక్కడ ఏర్పాటు చేసింది. ఉచిత వాహన సదుపాయం, ఉచిత ప్రసాదాన్ని, ఉచిత దర్శనాన్ని, ప్రత్యేక దర్శనం అన్నింటినీ ఏర్పాటు చేసి అంతమందికి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నూతనంగా నిర్మాణం చేసుకున్న సెకండ్ ఘాట్ రోడ్ నుంచి భక్తులందరూ దిగడానికి చక్కగా ప్రత్యేకమైన దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. అందరూ కూడా ఈ ఏర్పాట్లో పాల్గొని చక్కగా ధరించండి. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముక్కోటి ఏకాదశి అంటే సాక్షాత్తు స్వామి రాక్షసుల్నే అనుగ్రహించాడు అనమాట. మధుకైటికులని రాక్షసుల్ని అనుగ్రహించాడు అనమాట. మానవులు మనందరినీ అనుగ్రహించే ప్రత్యేకమైన పర్వదినం కాబట్టి చాలా మంది భక్తులు వచ్చి ఈరోజు స్వామిలో సేవలో పాల్గొని తరిస్తూ ఉంటారు. ఉత్తర ద్వారం నుంచి మనందరం కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని పరిపూర్ణంగా స్వామి తాలూకు అనుగ్రహాన్ని పొందాలి అని శాస్త్రం చెప్పినట్టుగా మీ అందరూ కూడా. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెంలో సచివాలయ ఆవరణంలో శ్రీకాకుళంకు చెందిన నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు విధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముందుగా సచివాలయ ఆవరణంలో మల్లునాయుడుపాలెం సచివాలయ ఆవరణంలో గ్రామ చిత్రపటాన్ని చిత్రించి సచివాలయాల ఆవరణంలో గ్రామ చిత్రపటాన్ని చిత్రించి గ్రామంలోని పాఠశాలలు, వెల్నెస్ సెంటర్స్, రైతు భరోసా కేంద్ర భవనం, ఆలయాలు, రోడ్లు, పంట పొలాలు ఎక్కడికక్కడ ఉన్నాయో రంగులతో చిత్రీకరించిన మ్యాప్లో కళ్ళకు కట్టినట్లు చూపించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ఎంపీటీసీ గుర్లి కనకరాజు మాట్లాడుతూ నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులకు వ్యవసాయ పంటలపై విలువైన సలహాలు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే వారు విద్యార్థులుగా ఇటీవల వచ్చిన మిచాంగ్ తుఫాన్లో మానవతా దృక్పథంతో పొలాల్లోకి వచ్చిన రైతులకు సహాయ సహకారాలు అందజేశారన్నారు. పంట నష్టపోయిన రైతులకు తడిసిన పంటపై తక్షణమే తీసుకోవాల్సిన చర్యల్ని రైతులకు సూచించారు. అంతేకాకుండా స్వచ్ఛందంగా గింజలు మొలకెత్తకుండా ఉప్పు ద్రావణాన్ని వరి పసలపై పిచికారీ చేసి రైతులకు సహకారాన్ని అందించారన్నారు. సహకార చర్యలు అందించిన విద్యార్థుల్లో బి భారతి, టి స్నేహ, శ్రావణి, ఎస్ సుప్రియ, కె పుష్పాంజలి, సిహెచ్ మాధుర్యలను గ్రామ వ్యవసాయ సహాయ సంచాలకులు హేమలత, రామాదేవులను గ్రామ రైతులు అభినందించారన్నారు. ఈ కార్యక్రమంలో విఏఓ హేమలత, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నా పేరు గుర్లి కనకరాజు. నేను మల్నాడుపాలెం గ్రామ ఎంపీటీసీని. మా గ్రామంలో శ్రీకాకుళం జిల్లా నుండి నైరా కళాశాల విద్యార్థులు, ఒక 5 వ్యవసాయ కళాశాల విద్యార్థులు 5 మా గ్రామం వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామునే పొలాలకు వచ్చి మా రైతులకి ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఏ పంట వేయాలి, ఏ పంట మానాలని చేస్తున్నారు. అదేవిధంగా మా సచివాలయం ముందు మొన్న అంటే ఈరోజు మా గ్రామంలో ఏది ఎక్కడుంది, హాస్టల్ ఎక్కడుంది, హై స్కూల్ ఎక్కడుంది, బోర్డు స్కూల్ ఎక్కడుంది, రోడ్లు ఎలాగున్నాయి, కళాశాలలు, ఆర్బీకే, ఇవన్నీ కూడా విపులంగా ఒక మ్యాప్ వేసి మా గ్రామ రైతులందరిని పిలిచి మా గ్రామ రైతులందరిని పిలిచి మంచి అవగాహన కల్పించి తదేతంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతేకాకుండా మా గ్రామంలో
ప్రతిరోజు తెల్లవారుజామునే పొలాలకు వచ్చి రైతులకు ఇక్కడ ఏ పంట వేయాలి, ఇది ఎలాగా ఈ పంటలు పండించాలి, ఏ పంట వేస్తే ఎప్పుడు బాగుంటుందని సలహాలు సూచనలు ఇచ్చారు. వాకు విద్యార్థులు ఇప్పుడే ఇంత చాకచక్యంగా పనిచేస్తే రేపు భారత తరాలకు చాలా రైతులకు చాలా ఉపయోగపడతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళు మా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ప్రజలందరూ కూడా చాలా అభినందిస్తున్నారు. తెలుసుకుంది ఏమిటంటే ఈ మధ్య భారీ తుఫానుకు వరిచేను పడిపోయి ధాన్యం తడిచిపోయిన టైంలో ఈ పిల్లలందరూ వచ్చి రైతులకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఉప్పుద్రాణం తెచ్చి చల్లి రైతులకి అందరూ బాగా సహకరించారు. వీళ్ళకి కూడా మా గ్రామం తరపున రైతులందరూ సంతోషంగా ఉన్నారు. వీళ్ళకి మా గ్రామం తరపున ఆ నైరా కాలేజీకి పిల్లలకి అందరికి కూడా మా ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి మంజునాథాచార్యులు మాట్లాడుతూ ఆలయ ధర్మకర్త ద్వారంపొడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి వారి ఆధ్వర్యంలో తెల్లవారుజామున కోనేరు గంగాజల తీర్థ బింది తీసుకొచ్చి స్వామివారికి సుప్రభాతం పంచామృతాలతో అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి రకరకాల పూలతో అలంకరణ, ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకి స్వామివారి దర్శనం కల్పించి నిత్య అన్నదానం చేస్తున్నామని, ఈ రోజు ప్రత్యేక అన్నదానం జరిగిందని, అనంతరం రథంపై పుర వీధుల్లో స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి వచ్చిన భక్తులందరికీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారపూడి శ్రీ అచ్చిరెడ్డి, రేజటి వెంకట కుర్మ, రంగనాథాచార్యులు, పెద్దబాబు, రేజటి చిన్న వెంకట నరసింహాచార్యులు, చిన్నబాబు, రేజటి వెంకట రామకుమార్ చార్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమద్గొల్లల మామిడాఢనగిరే మధ్యేభిమానోత్తమే పీఠే రత్నమగే ధనుశరధరం రాజీవనేత్రోజ్వలం సీతాలక్ష్మణ సంయుతం హనుమతా సంసేవ్యమానం ప్రభం భక్తాభీష్టవరప్రదానరతం కోదండరామం భజే. జై శ్రీరామ్. గొల్లల మామిడాడ క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అతి వైభవోపేతముగా ఈరోజు మనం జరిపించుకున్నాం. ముందుగా స్వామివారికి సంబంధించినంత వరకు కూడా సుప్రభాత సేవ 5 గంటలకి సుప్రభాత సేవ ప్రారంభం చేసుకొని స్వామివారికి నిత్యార్చన కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్కడి నుండి స్వామివారికి సంబంధించిన ఏదైతే శ్రీరామ పుష్కరిణి అంటే కోనేరు అని మనకి వాడుకగా చెప్పుకుంటుంటారు అందరూ కూడా, ఆ కోనేటి దగ్గరికి అర్చకులు అలాగే ధర్మకర్తలైనటువంటి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి గారు వారి దంపతులతో ముందుగా తెల్లవారుజామున మనం వెళ్ళి స్వామివారికి తీర్థం బిందుని తీసుకొని ఉత్తర ద్వార దర్శనానికి ప్రమాణమిగా 5:30 ఉత్తర ద్వార దర్శనం చేయడం జరిగింది. తర్వాత ఉత్తర ద్వార దర్శనం స్వామివారికి ధర్మకర్తల చేతుల మీదుగా స్వామివారికి పంచామృత అభిషేకం అలాగే యథావిధిగా అర్చన కార్యక్రమాలు మనం పూర్తి చేసుకొని తర్వాత భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదం అందించాలనే సహృదయంతో ధర్మకర్తలు స్వామివారి ప్రసాదాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నిత్యాన్నదానం ఏదైతే నిర్వహిస్తున్నామో ప్రతిరోజు కూడా అలాగే ఈరోజు వైభవోపేతముగా స్వామివారి ఉత్సవ కార్యక్రమానికి తగ్గట్టుగా భారీగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా అలాగే వారి చేతుల మీదే ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్నాన్ని వడ్డించడం అయితేనే ఇవన్నీ కూడా వారి దంపతియుతంగా ప్రారంభం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా అన్నదానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు స్వామివారికి 11:30
అతి వైభవపేతముగా బాణసంచాతో అలాగే సంగీత వాయిద్యాలతో స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం గ్రామ పురవీధుల్లో స్వామివారు తిరగడం జరుగుతున్నది. ఉత్సవం ఊరేగింపుగా స్వామివారికి నిర్వహించడం జరిగింది. ఇది ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి జరిగిన కార్యక్రమాలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. దీనిలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన కూడలి నందు బీజేపీ కన్వీనర్ గుర్ల రాము నాయుడు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్సీ మాధవ్ హాజరై ప్రసంగిస్తూ ఏ ప్రాంతంలో లేని విధంగా వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలను ప్రజలపై మోపుతుందని ఎద్దేవా చేశారు. ఒక పక్క సంక్షేమ పథకాలను ఇస్తున్నామని చెబుతూ మరో పక్క ఎక్కువ కరెంటు వాడారని పథకాల్ని నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అవసరమైన అన్ని పరికరాల్ని కేంద్రమే ఇస్తున్నప్పటికీ ప్రజలపై ఛార్జీల భారం వైసీపీ సర్కార్ మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 4 సంవత్సరాల్లో 8 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. అనంతరం ర్యాలీగా స్థానిక విద్యుత్ కార్యాలయానికి తరలివెళ్లి అధికారులకు మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ద్వారపుడి పరమేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, కంచిపాటి వెంకట సన్యాసి రాయుడు, జయరాజ్, కాళ్ళ జగన్మోహన్, వైఏ నాయుడు, లక్ష్మణ్ కుమార్, మేస రామకృష్ణ, శ్రీకాంత్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి మీరు అర్హులు కాదని చెప్పి సంక్షేమ పథకాలు తీయడం ఏంటి? ఇదో ప్రభుత్వం ఇలాగైనా పరిపాలన చేసేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వైద్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నాడు ప్రతిపక్ష పార్టీ, నేడు వైసీపీ ప్రభుత్వం ప్రజలను అడ్డంగా దోచుకుంటూ చెత్తపై కూడా పన్నుంట. ఏమైనా అంటే కేంద్రం ప్రభుత్వం మీద సొంత మీడియా పేపర్లు పెట్టుకుని ప్రచారాలు చేయడం, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు విలేజ్ల్లో కానీ అర్బన్లో కానీ వస్తున్న ప్రతి సంక్షేమ పథకం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్నవి. అదంతా కూడా మేము సంకల్ప యాత్రలు, వికాస యాత్రలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, పేదలకి, బడుగు బలహీన వర్గానికి ప్రీతం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న పథకాల గురించి వివరించడం కూడా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆశతో ఉన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజుపాలెం పంట పొలాలు నీటి ముంపుకి గురి కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంకుదూరు, పొలిమేర నుండి చింతపల్లి లాకులు, పొలిమేర వరకు సుమారుగా 6 కిలోమీటర్లు ఆనుకుని ఉన్న డ్రైనేజ్ పూర్తిగా తూడికాడుతో నిండిపోవడంతో డ్రైన్ వాటర్ తన్ని పెట్టడంతో డ్రైన్ వాటర్ పంట పొలాల్లోకి చేరి భారీ నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా రాజుపాలెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్, వైసీపీ నాయకులు నాగమల్ల వీరభద్రారావు మీడియాతో మాట్లాడారు. ఈ డ్రైన్ పూడికలు తీసి సుమారుగా 20 సంవత్సరాలు అయిందని, అప్పటి నుండి డ్రైన్లు పూడికలు తీయకపోవడంతో డ్రైన్ వాటర్ బయటకు పోకుండా పంట పొలాల్లోకి చేరి కోతల టైంలో పంట నష్టం, వరి నాట్లు వెదజల్లే టైంలో డ్రైన్ వాటర్ పంట పొలాల్లో చేరడం వల్ల పూర్తిగా పంట దెబ్బతింటూ ఉందని, దీనివల్ల రైతులు తీవ్రమైన ఇబ్బంది, పంట నష్టం ఎదుర్కొంటున్నారని, వెంటనే దీనికి సంబంధించిన అధికారులు స్పందించి డ్రైన్ పూడికలు తీసి ఆక్రమణకు గురైన డ్రైన్ సర్వే చేయించి తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ని, డ్రైన్ సంబంధించిన అధికారులను ఆయన కోరారు. మాది కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజుపాలెం గ్రామం. నా పేరు నాగమల్లి వీరభద్రరావు. రాజుపాలెం మాజీ సర్పంచ్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని. రాజుపాలెం గ్రామం చుట్టూ ఓల్డ్ తులియాబాగ్ కోర్సు 5.6 కిలోమీటర్లు వ్యాపించి మొత్తం రాజుపాలెం గ్రామాన్ని తులియాబాగా పూడికి తీక కోతల్లోనేమో పంట దెబ్బతినేస్తుంది, ఊడుపుల్లోనేమో ఎద్దలుకోనక్కలేదు, ఊడుపు లేకుండా డ్రైనేజ్ పొలాల మీద నీరు ఎక్కేస్తుంది. దీనికి కారణం 25-30 సంవత్సరాల క్రితం పూడికి తీసుంటారు. తర్వాత రైతుల ఆక్రమణలో ఉన్నాయి, పూడికి తీగిపోవటం ఉన్నాయి. మా గ్రామానికి ఈ ఇబ్బంది బాగా విపరీతమైన ఇబ్బంది ఉంది. దీన్ని వెంటనే కలెక్టర్ గారు, డ్రైనేజ్ ఎస్సీఈ గారు కూడా కలగజేసుకుని దీన్ని వెంటనే పూడికి తీయించి రాజుపాలెం గ్రామ రైతుల్ని ఆదుకుంటానని విజ్ఞప్తి చేస్తున్నాం.
కానీ తొందరలో ఈ పని జరగకపోతే శాసనసభ్యుల వారు అనుమతి తీసుకుని, మా శాసనసభ్యులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఆయన అనుమతి తీసుకుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ డ్రైనేజ్ బోర్డు ఆఫీస్ వద్ద కానీ రైతులతో ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాలరాసిందని, గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేకపోవడంతో సర్పంచులని ప్రజలు నిలదీస్తూ ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, వినోద్ రాజు, చింతకాయల ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2.5 ఏళ్ల నుండి కేంద్రం ఇస్తున్న నిధుల్ని దారి మళ్లించడంతో అభివృద్ధి లేక పంచాయతీల్లో పాలన కుంటుపడిందన్నారు. గృహ సారథుల్ని పంచాయతీలకు కన్వీనర్లుగా నియమించారని పేర్కొన్నారు. వాలంటీర్లు కనీస వేతనం 5,000 ఉండగా సర్పంచ్లు, వార్డు సభ్యులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి రాజా, నాగబత్తుల శాంతికుమారి, చెల్లుబోయిన ఎల్లిన, ఆడబాల శ్రీనివాస్, కాకర్ల శ్రీనివాస్, తోట రామకృష్ణ, సలాది బుచ్చిరాజు, సూర్యప్రసాదరావు, ప్రభాకర్, దుర్గాదేవి, ధనంజయ యాదవ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,918 గ్రామాల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ రోజున సర్పంచ్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మేము ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం మా గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి ఇవ్వాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలు ఇవ్వకుండా విధుల్ని గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి సమాంతరంగా పోటీ వ్యవస్థలుగా రాజ్యాంగేతర శక్తుల్ని, వ్యవస్థల్ని అంటే గ్రామ సచివాలయాల్ని, వాలంటీర్లను పెట్టి వాళ్ళకి సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ వార్డు మెంబర్ల యొక్క నిధులు, విధులు, అధికారాలు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలకి పూర్తి వ్యతిరేకం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. కనుక దీనికి వ్యతిరేకంగా మా గ్రామాల తరఫున, గ్రామీణ ప్రజల తరఫున మా సర్పంచులు పోరాడడం జరుగుతుంది. ఇవాళ దానికోసం మేము 16 డిమాండ్లు పెట్టుకున్నాం. ఆ 16 డిమాండ్లు కూడా మా వ్యక్తిగతమైనవి, మా స్వార్థానికి సంబంధించినవి కాదు. అది మమ్మల్ని నమ్మి మా కోటేసినటువంటి మా గ్రామీణ ప్రజలకి సంబంధించిన డిమాండ్లు. అవి వాళ్ళ యొక్క సమస్యలు. మా గ్రామీణ ప్రజల సమస్యలనే మా సర్పంచ్లో అడగటం జరుగుతుంది. అందుకని చెప్పే ఈ న్యాయబద్ధమైన 16 డిమాండ్లకి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను నెరవేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులను కూడా పెద్ద ఎత్తున ఆందోళన, ఉద్యమాలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. సార్, ప్రెస్ మీట్లు అవన్నీ చేయకూడదు. మా గ్రామాల ప్రజలకి కావలసిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇవన్నీ కల్పించమని కేంద్ర ప్రభుత్వం 8,629 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీకి పంపించడం జరిగింది. ఆ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచివేయటం జరిగింది. అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు చేసేటటువంటి పనుల్ని వాలంటీర్లకి, గృహ సారథులకి అంటే వాళ్ళ పార్టీ, అధికార పార్టీ కార్యకర్తలకు అప్పచెప్పి వాళ్ళతో చేయించడం జరుగుతుంది. ఇంకా సర్పంచులు ఏం చేయాలా? అందుకని చెప్పే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని గృహ సారథులుగా, సచివాలయ కన్వీనర్లుగా నియమించారు. వాళ్ళని పూర్తిగా రద్దు చేయవలసిందిగా
లోక కళ్యాణార్థం సకల అరిష్ట నాశనం కోసం హరిహర దత్త శక్తిపీఠ క్షేత్రంగా విరాజిల్లుతున్న పీఠాపురం పుణ్యక్షేత్రంలో శ్రీపాద బాపనార్య మహా అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో సవిత్రు కాఠకాగ్ని చైన మహాయజ్ఞం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పీఠాపురం మహారాజకోట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మహాయజ్ఞ వేదికలో 108 హోమగుండాల్లో వందలాది మంది ఋత్వికులు వేద పండితులు ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ముందుగా దత్తాత్రేయ స్వామికి విశేష అర్చనలు పూజలు జరిపారు. అనంతరం మహాయజ్ఞం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠాపురం వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మను శ్రీపాద బాపనార్య మహా అన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు రాజు ఘనంగా సత్కరించారు. అనంతరం పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా విశేషంగా భక్తులు తరలివచ్చి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఒక వినూత్నమైన అద్భుతమైనటువంటి కార్యక్రమం శక్తిపీఠ నిలయమైన పీఠాపురంలో జరగడం చాలా విశేషం. దీన్ని ఏర్పాటు చేయడం అసలు ఎవరికీ తెలియనటువంటిది. గత కాలంలో ఇక్కడ పీఠాపురం క్షేత్రంలో చేసినటువంటిది అద్భుతమైనటువంటి మహాయాగాన్ని ఇక్కడ ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇవాళ రోజున సవితృ కాఠకాగ్ని చైన మహాయాగం. ఈ శ్రౌతకర్మ వేదం చెప్పినటువంటి కర్మల్లో ప్రధానంగా కొన్ని చేసే హక్కు కొందరికే ఉంటుంది. ఆ నిత్యం అగ్నిహోత్రాన్ని నిర్వర్తించేవాళ్ళు, దానికి సంబంధించిన పూర్వాపరాలను ఆచరిస్తూ వంశానుక్రమంగా పూర్వం నుంచి ఆ ఇంట ఉంటేనే వాళ్ళు అటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అర్హులవుతారు. అలాంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ కాఠకాగ్ని చైనం చేయడం అనేది చిన్న విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ప్రపంచమంతా ఇటు తిరిగి చూడాల్సినటువంటి కార్యక్రమం ఇది. అంత వైభవమైన కార్యక్రమం పీఠాపురంలో చేస్తూ ఉండడం అంతర్యోగి ఫౌండేషన్ వారు, అలాగే శ్రీపాద బాపనాచార్యులు మహానదాన ట్రస్ట్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఒక లోకక్షేమాన్ని కోరి విశ్వమంతా క్షేమంగా ఆనందంగా ఎటువంటి విపత్తులు లేకుండా సౌభాగ్యంగా ఉండడం కోసం శక్తి క్షేత్రమైనటువంటిది గురుక్షేత్రం కూడా ఈ పీఠాపురం. శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థానమైనటువంటి ఈ క్షేత్రంలో ఇక్కడ చేయడం చాలా విశేషం. దీనికి సమర్పించిన వారు, ఇందులో పాల్గొన్నవారు, చూసిన వారు కూడా తరింపచేసేటటువంటి ఒక గొప్ప శ్రౌతకర్మ చాలా అరుదుగా జరుగుతాయండి. యజ్ఞాలు, యాగాలు, చండీయాగాలు, శతచండీ, సహస్రచండీ చూస్తూ ఉంటాం మనం ప్రతి చోట. కానీ అవన్నీ ఒక కామ్యాన్ని కోరి చేసే విషయం, నిష్కామంగా అవి చేయొచ్చు. కానీ ఇందులో ప్రత్యేకం సమాజ శ్రేయస్సు, లోకక్షేమం మాత్రమే ఉంటుంది. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని చేసే చేయడం అంటే శ్రౌతకర్మలో లోకం అంతా బాగుండాలనేటువంటి చేసే ఒక గొప్ప ప్రక్రియ. దానిని పీఠాపురంలో నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. దాన్ని ఇంతమంది భక్తులు సహకారం ఉండడం, వారంతా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చేసి చేయడం, అంతర్యోగి ఫౌండేషన్ వారు, బాపనాచార్య వారి ట్రస్ట్ వారు చేయడం, ఇది కాక లౌకికంగా అందరి చేత హోమాలు చేయించడం, దానికి సంబంధించి ఇక్కడ అలర్రాజు సత్యనారాయణ శర్మ గారు, అలాగే కోట సతీష్ సత్యనారాయణ శర్మ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉండడం, పీఠాపురంగా స్థానికంగా ఉండే ఋత్విక్కులే కాకుండా ఇతర ప్రదేశం నుంచి వేద పండితులందరినీ తీసుకురావడం, దెందుకూరి సత్యనారాయణ యాజులు గారు మహాగ్నిచిత్ పౌండరీకం యజ్ఞం చేసినటువంటి యాజులు గారు ఆయన. అలాంటి మహాపురుషులు ఇక్కడ బ్రహ్మత్వాన్ని వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం చాలా గొప్ప విశేషం. ఇందులో పాల్గొనడానికి అర్హత ఉండాలి. అటువంటి కార్యక్రమం ఇది. కనీసం అర్హత శక్తి లేకపోయినా చూడ్డానికైనా మనం అందరం అర్హత ఏం అవసరం లేదు, అందరం చూడొచ్చు దీన్ని. భక్తులందరూ 5 రోజులు కదండి, ఈ 5 రోజులు జరిగే కార్యక్రమంలోనూ దత్త జయంతిని పురస్కరించుకుని చేస్తూ ఉన్నారు కనుక ఈ దత్త జయంతి వరకు జరిగే ఈ మహాగ్నిచి యాగంలో అందరూ కూడా పాల్గొని పంచకాటక సవితృ కాటక చైన యజ్ఞంలో మహాయాగంలో అందరూ పాల్గొని ఆ దేవతానుగ్రహాన్ని, ఆ ప్రసాదాన్ని, యజ్ఞప్రసాదాన్ని ఈ పీఠాపుర ప్రజలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు అందరూ కూడా పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని శృంగేరి శంకరమఠం శ్రీ మహాలక్ష్మీ ఆలయం జగద్గురు ఆదిశంకరాచార్య పరంపరగా వస్తున్నటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారి అనుగ్రహంతో పీఠాపురం మహాలక్ష్మి ఆలయంలో ధర్మాధికారిగా ఇక్కడ నియమించి ఉన్నారు. ఆ అమ్మవారి మహాలక్ష్మి ఆశీస్సుల్ని, అదేవిధంగా జగద్గురువుల ఆశీస్సుల్ని అందజేస్తూ తప్పకుండా ఆయన సుసంపన్నముగాక ఈ యాగమని పరమేశ్వరార్పణంగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.
అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం ఏపీత్రయం గ్రామంలో జనసేన నాయకులు కర్రి శ్రీనుబాబు ఆధ్వర్యంలో బాధితులకు 10 రోజులుగా భోజనాలు అందజేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పెదపూడి మండలం కరకుదురు జన సైనికులు తలాట మురళి అగ్ని బాధితులకు 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, అలాగే ప్రతిరోజు కరకుదురు జన సైనికులు కర్రి శ్రీనుబాబు ఆధ్వర్యంలో ప్రతిరోజు భోజనాలు మాకు అందజేయడం జరుగుతోందని, జన సైనికులు ఆదుకున్నారు తప్ప మిగతా వారు ఎవరు కూడా పట్టించుకోలేదని, కావున ప్రతి ఒక్కరూ మంచి మనసుతో స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని బాధితులు కోరారు. ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనుబాబు, దెయ్యాల సురేష్, బజ్జవరపు సతీష్, చేబ్రోలు లోకేష్, బిరద నాగబాబు, రిమ్మలపొడి మణి, రాజు, సవాకుల స్వామి, చేబ్రోలు శ్రీను, జన సైనికులు పాల్గొన్నారు. పెదపూడి మండలం అండి, అత్తాపురం అండి. మాకు జంతువులు చాలా సాయం చేశారండి బాబు. ఇప్పుడు ఇంకా భోజనాలు కూడా మాకు ఇస్తున్నారండి బాబు. ఏమో లేని వాళ్ళు డబ్బులు కూడా సాయం చేశారు సార్. 3 ఇల్లు అండి సార్, 3 ఇల్లు కాలిపోయి సార్. ఇంకా మీ దయచేయాలని కోరుకున్నాం సార్. పట్టించుకోకుండా పట్టించుకోదు 25,000 ఇచ్చి నేనేమి కట్టలోనండి అనపర్తి డాక్టర్ గారు మట్టిని చందా చేసి ఇస్తున్నాను అన్నారండి. నా 3 ఇల్లు కూడా కాలిపోండి 25,000 ఇచ్చారండి. ఎలా కట్టుకోవండి? ఏమో కాలు చేస్తే లాక్కోలేదు బాబు. నీకు నాచుకోరండి బాబు. ఆ మనుషులే పడుకుంటున్నామండి బాబు. ఏమండి అధికార పార్టీలు, జగన్ పార్టీలు, ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదండి బాబు. పార్టీ వాళ్ళే పట్టించుకొని ఇప్పుడు ఇంకా భోజనాలు పెడుతున్నారండి బాబు. వాళ్ళ డబ్బులు కూడా సాయం చేశారండి బాబు. మీకు నమస్కారం అండి బాబు. సాయం చేశారండి బాబు. భోజనం కూడా పెడుతున్నారు సార్, భోజనం పెడుతున్నారండి, ఇంకా పెడుతున్నారండి. కాలిపోనియండి, శుక్రవారం కాలిపోనియండి. అప్పుడు జలసించి సార్ నాకు పెడుతున్నారు సార్ భోజనం. విశాఖ జీవీఎంసీ 58వ వార్డు శ్రీహరిపురంలో కుమారి అనే మహిళ తన 2 కుమార్తెలతో ఓ పూరింట్లో జీవనం సాగిస్తోంది. అయితే గురువారం అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో బట్టలు, సామగ్రితో పాటు రేకుల షెడ్ నిర్మించుకుందామని అప్పుగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన 4 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైపోయాయి. దీనితో పిల్లలతో రోడ్డున పడిపోయామని, ఎవరైనా సహాయం చేయండి అని, తమను ఆదుకోండి అంటూ మహాప్రభు అంటూ బాధితురాలు వేడుకుంటోంది. నా పేరండి. కానీ మీరు దయచేసి మీ పెద్దలందరూ నాకు కొంచెం మేలు చేస్తారని చూస్తారనమ్మా. కానీ ఒకటి నాకు అన్ని కాలిపోయినాయి. 4 నచ్చలు కూడా తెచ్చానమ్మా. 4 నచ్చలు ఇల్లు కట్టుకుందామని తెస్తే తీరమ్మా 1 గంట రాత్రి అప్పుడు ఎవరు కాలిస్తారో తెలీదు. కాలిస్తారు మా పిల్లలు, మా అందరం వెళ్ళి పడుకొని ఉన్నామమ్మా. ఆ నొప్పు పడడం వల్ల నిన్ను వేసాను. నా పని నేను పనిలోకి వెళ్ళి మేము కూడా లేవమ్మా. దయచేసి మీరు అందరూ పెద్దలు అందరూ కలిపి మీరు నాకు మేలు చేస్తారని రేక వేసుకుందామని ఏదో 4 నచ్చలు తెచ్చాను నేను. ఆ 4 నచ్చలకి ఎలా కాలిపోయిందో తెలియదు. నా ఖాతాలు కాలిపోయినాయి, నా పిల్లలు కాలిపోదు, మేమందరం మేము చచ్చిపోతాం తల్లి. ఇప్పుడు కొంచెం ఎవరు పట్టించుకోలేదు. నా పరిస్థితి ఇలాగ ఉందనుకొని మీతో చెప్పడానికే నేను ఇదంతా చేస్తున్నాను. దయచేసి మీకు అందరికీ నమస్కారం పెడుతున్నాను. పెద్దలు అందరికీ నాకని చిన్నలో పెద్దలో తెలియదు, కానీ అలా అమ్మ పేరు ఏం తెలియదు. కానీ ఆ అమ్మ మట్టుగా పాప మట్టుగా బాగా ఆడపిల్ల అయితే పోయింది. కానీ రేకెత్తానమ్మా అనుకుని 10,000 రూపాయలు ఇచ్చింది. బియ్యం ఒకటి ఇచ్చింది, గుడ్లు ఇచ్చింది, బట్టలు వేసుకోమని గుడ్లు కూడా ఇచ్చింది. ఆవిడ చాలా మంచిది. పెద్దలందరూ మీరు అందరికీ కోడుకొని అనకూడదు. కానీ మీ దగ్గర కూడా వచ్చాను బాబు, మీరు మేలు చేస్తారనుకుని కనీసం అనకూడదు. కానీ పెద్దలందరూ కలిపి నాకు ఏదో మేలు చేస్తారని, నా పిల్లలు పచ్చులతో ఉన్నారు, ఈ అండతో ఈ మంచుతో అలాగే పడుకుంటున్నాం బాబు. మీరు అందరికీ దయచేసి చెయ్యి 4 సైలు వేయండి. 4 చేశారు, వేసారు అనుకుని నాకు ఇల్లు అవుతుంది బాబు. మీకు అందరికీ నమస్కారం ఆడుతున్నాం తండ్రి. అది నాకు నాకు నేడే కావాలి బాబు, ఇంకేం వద్దు. నాకు గవర్నమెంట్ ఆదుకొని మమ్మల్ని ఏదో మేలు చేస్తారని మేము చూస్తున్నాను బాబు. మరి అది మీ దగ్గర మీ పాదాల దగ్గరికి వస్తున్నాము.
మన్యంలో గిరిజన గ్రామాల్లో డాక్టర్ చిన్నుబిల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా వాడపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నుబిల్లి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విశ్వసనీయత, నిష్పక్షపాతత, స్వతంత్రత ప్రశ్నార్థంగా మారిపోయినప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. 2019లో లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు 60,000 కోట్లు ఖర్చు చేయగా సింహభాగం బీజేపీయే ఖర్చు చేసింది. 2024లో ఇది చాలా రేట్లు పెరుగుతుందని రాజకీయ నిపుణుల అంచనా. మరోవైపు కార్పొరేట్లు దేశ సంపదను దోచిపెడుతూ మత విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చు రాజేస్తూ హిందుత్వ అజెండాను నిరంకుశత్వంగా అమలు చేస్తోంది. ఎన్నికల కమిషన్ను ఏకంగా తన గుప్పెట్లో బంధించి వేసింది. మోడీ సర్కార్కు తక్షణమే కళ్ళెం వేయక తప్పదు. ప్రతిపక్షాల వేదిక ఇండియా ఈ దశగా ముందడుగు వేయాలని అన్నారు. అనంతరం డాక్టర్ చిన్నిబిల్లి శిబిరంలో ప్రజలకు ఆరోగ్య సూత్రాలు వివరించి 156 మందిని పరీక్షించి మందులు అందజేశారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్, చాక్లెట్స్, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్రావు, అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయత, నిష్పాక్షికత, స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారిపోయినప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. 2019లో లోక్సభ ఎన్నికలలో రాజకీయ పార్టీలు 60,000 కోట్లు ఖర్చు చేయగా సింహభాగం బీజేపీయే ఖర్చు చేసింది. 2024లో రానున్న పార్లమెంటు ఎన్నికలలో ఇది చాలా రెట్లు పెరుగుతుందని రాజకీయ నిపుణుల అంచనా. మరోవైపు కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ మత విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చు రాజేస్తూ హిందుత్వ ఎజెండాను నిరంకుశంగా అమలు చేస్తోంది బీజేపీ. ఎన్నికల బాండ్ల ద్వారా దేశంలో ఎన్నికల రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఈ మోడీ సర్కారు ఇప్పుడు తాజా బిల్లు ద్వారా ఎన్నికల కమిషన్ను ఏకంగా తన గుప్పిట్లో బంధించి వేసింది. మోడీ సర్కారుకు తక్షణమే కళ్ళెం వేయక తప్పదు. ప్రతిపక్షాల వేదిక ఇండియా ఈ దిశగా ముందడుగు వేయాలని కోరుకుందాం. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని పెందుర్తిలో నిరసన చేపట్టిన కమలనాథ్. సంక్షేమ పాలన అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ సర్కార్ ప్రజలపై ఛార్జీల భారం మోయడం దారుణమన్న ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభమైన ముందస్తు క్రిస్మస్ సంబరాలు. అనకాపల్లి రైట్ కళాశాలలో నిర్వహించిన క్రీస్తు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్. మన్యం జిల్లా కేంద్ర పార్వతీపురం బైపాస్ రోడ్డు నందు టీడీపీ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పొలిట్ బ్యూరో సభ్యులు కళ. రాష్ట్రంలో అతి త్వరలో రాక్షస పాలన పోయి రామరాజ్యం ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన వెంకట్రావు. రోజు రోజుకు కాకినాడ సిటీలో వ్యాపారస్తులపై దాడులు పెరుగుతున్నాయన్న జనసేన పార్టీ బీఓసీ సభ్యుల ముఠ. వైసీపీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా 1 న్యూస్.